తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా 7-8 మంది మంత్రులు బాగా బలంగా నా మీద విమర్శ చేస్తూ ఉన్నారు. అందులో మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తున్నారు. అయితే ప్రభాకర్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తోని అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్ననే. ఒక దళిత్ ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు, సీతక్క కూడా డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తుందట. అట్లనే పొన్నం ప్రభాకర్ అన్న కూడా మనం డిమాండ్ చేస్తాం కదా, రేపటినాడు బీసీల వాటా అడుగుతాం. ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ కోనమాలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్నా, కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే. కాంగ్రెస్ లో ఉన్నా టీడీపీలో ఉన్నా ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు. ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతా ఉన్నామంటే, ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ అధికారం రావాలని కోరుతా ఉన్నామంటే లాభపడేది మనమే కదా. రేపటి నాడు వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అందులో బీసీలకు వాటా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మన ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి ఫస్ట్ టైం ఒక దళిత్ కి మేము చైర్మన్ గా చేసినాం. మంచి పని చేసి వాళ్ళు కంటిన్యూ చేసినారు మా లింబాద్రి సార్ని. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫస్ట్ టైం ఒక యాదవ్ బిడ్డకి ఇవ్వడం జరిగింది వైస్ ఛాన్సలర్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వచ్చేటటువంటి నియామకాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో సామాజిక దృక్కోణం అనేటటువంటిది కనబడడం లేదు. మేము అలర్ట్ చేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ ని, సూచన చేయమని కోరినారు ప్రతిపక్షాల నుంచి. ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా భారత్ జాగృతిగా బీఆర్ఎస్ పార్టీగా మేము అలర్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. వారు మేల్కొని వెంటనే మంచిగా బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుపడేది మా పొన్నం ప్రభాకర్ అనే కదా, నాకైతే రాదు కదా పదవి. మా అన్న కోసమే అడుగుతున్నా కాబట్టి అన్న అంత కోపం పెట్టుకోవద్దని చెప్పి పత్రికా ముఖంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే విపక్ష పార్టీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, సొంత పార్టీ నుంచి మీకు సమర్థిస్తూ వాళ్ళను అటాక్ చేస్తూ రాలేదు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మీకు సమర్థిస్తూ కానీ మీకు సపోర్ట్ గా మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి ఒక తెలంగాణ భవన్ అసెంబ్లీ పెట్టి వాళ్ళను రివర్స్ అటాక్ చేసిన పరిస్థితి, మిమ్మల్ని డిఫెండ్ చేసిన పరిస్థితి, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు భారత్ జాగృతి అనే సంస్థ ముందు తెలంగాణ జాగృతిగా ఉండింది. 2006 నుండి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా 2006 నుండి 14 వరకు 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గాల్లో ఒక రిప్రజెంటేటివ్ తో పనిచేసినటువంటి ఒక బలమైన సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. ఎప్పుడైనా మేము ఇండిపెండెంట్ గానే కాల్ తీసుకున్నాం. మేము ఇచ్చినటువంటి కాల్ కి ఎట్లా అయితే అన్ని పొలిటికల్ పార్టీస్ ని పిలుస్తామో అట్లానే బీఆర్ఎస్ పార్టీని కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చినాం. మొన్న భారత్ జాగృతి అనేటటువంటి పేరు మార్చుకోవడం వెనుక కూడా కేసీఆర్ గారి సూచనే ఉన్నది. నేను సంస్థ ప్రారంభించిందే కేసీఆర్ గారి స్ఫూర్తితో, కానీ వారికి సమాంతరంగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో పనిచేస్తే నేను సాంస్కృతిక కోణంలో పనిచేయాలని సమాంతరంగా పనిచేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత భారత్ జాగృతిగా రూపాంతరం చెందిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలనే నేపథ్యంతో మహిళా బిల్లు ధరణ ఢిల్లీలో చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి కూడా బీఆర్ఎస్ ని గెస్ట్ గానే పిలిచినాం. 14 పొలిటికల్ పార్టీస్ ని దేశవ్యాప్తంగా పిలిస్తే బీఆర్ఎస్ పార్టీని గెస్ట్ గా పిలిచినాం. మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పూలే గారి విగ్రహ సాధనల విషయంలో కూడా గౌరవ కేటీ రామారావు గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. వారు దాసోజి శ్రవణ్ గారిని పంపుతామని చెప్పినారు. శ్రవణ్ అన్నకేదో ఆ రోజు ఆరోగ్యం బాగాలేదన్నారు కాబట్టి ఎవరు వచ్చినారు, మన ఆంజనేయులు గౌడ ఎవరు వచ్చినారు రిప్రజెంటేటివ్ గా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ పిలిచినట్టు పిలిచినాం. మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే భారత్ జాగృతి ఇచ్చినటువంటి ఒక ఎజెండాకి అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు తెలుపుతూ వచ్చినాయి, అట్లానే బీఆర్ఎస్ కూడా తెలుపుతారు. సో మా మీద వచ్చే విమర్శలు కూడా భారత్ జాగృతి సంస్థగా మేము తప్పకుండా తిప్పికొడతాం. రాజకీయ పరంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంటుందో, సపోజ్ రేపు పొద్దున ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వాలనుకోండి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో, అప్పుడు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన కేసీఆర్ గారిని, అట్లానే వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అట్లా లెజిస్లేటివ్ సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం, కానీ ప్రతి ఒక్క విమర్శకి జాగృతి సంస్థకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగోడగా నిలవాలంటే కుదరదు. జాగృతి సంస్థకు దానితో ఒక అస్తిత్వం ఉన్నది. ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాం, ఇక ముందు కూడా డెఫినెట్ గా పనిచేస్తాం. ఎవరు? ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పుకుంటారు. మేము ఇవాళ డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు, ప్రజానీకానికి ఒక మాట ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమని? తొందరగా కులాలను గణిస్తాం, 42% లోకల్ బాడీస్ లో ఇస్తాము. లోకల్ బాడీస్ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ కాగానే లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే టైం మొత్తం మీరు చూస్తే 4 నుంచి 5 నెలలే ఉన్నది. సో వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా ఆర్డర్ ఇచ్చి జనగణన మొదలు పెట్టకపోతే బీసీలకు నెక్స్ట్ 5 ఏళ్ల వరకు కూడా న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. అందుకనే ఈ ఎజెండాను మేము ముందుకు తీసుకొచ్చి వారిని తొందర పెడతా ఉన్నాం. బడ్జెట్ ఇప్పుడు పెడతారు కాబట్టి ఈ బడ్జెట్ లో 20,000 కోట్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.
కేసీఆర్ ఎప్పుడు కూడా జీవితానికి సీఎం కాలేడు, ఆయన నిత్యానందరాజులాగా దేవికి రాజులాగా ఉండాల్సిందే, ఏదైనా చూసుకోవాల్సిందే. అంటే ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, సామాజిక కోణాన్ని పక్కన పెట్టి, పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటువడతట్టు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి